దావీదు అంటున్న మాట, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఆఫ్టర్ ఆల్ వీడెంత. ఆ మాట వింటుంటే ఎలా ఉండొచ్చు కదండి. 40 days సిగ్గుపోయిన పరిస్థితి, తలదించుకుంటే ఈ నిందకు ప్రతిగా నాకు ఏమి ఇస్తారట? వాట్ విల్ యూ గివ్ మీ? ప్రియ సోదరి సోదరుడా, ఒక అమాయకుణ్ణి పట్టజాలంత శక్తిగా మార్చింది ఒక్క మాట. దేవుని గురించి ఏమర్థం చేసుకున్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు. హూ ఈస్ హీ ఆఫ్టర్ ఆల్? యెహోవా సబ్బాతుని అవమానిస్తాడా? యుద్ధం ఏం చేస్తున్నాను అనుకుంటున్నాడా? కత్తి చేతనో ఈట చేతనో వచ్చి నేను గెలుస్తాను అనుకుంటున్నారా? యుద్ధము యెహోవాదే. ద లార్డ్ విల్ ఫైట్ ఆన్ అవర్ బిహాఫ్. యెహోవా సబ్బాత్ ఇస్ గోయింగ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు తెలుసుకోక కంగారు పడుతున్నావా, ఒత్తిడి పడుతున్నావా? నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, వ్యాపారం కావచ్చు. బహుశా దిక్కుతోచిన స్థితిలో బయట చెప్పుకోలేక ఏంటండి నా పరిస్థితులు అయిపోయింది. యుద్ధము ఎవరిది? యెహోవాదే. స్టీరింగ్ వీల్ ఆయన చేతిలో పెట్టు. యుద్ధశూరుడైన దేవుని చేతిలో, యెహోవా సబ్బాత్ చేతిలో పెట్టు. పోరాడింది చాలు. 40 రోజులు అవమానమే. ఆయన చేతిలో పెడితే నిమిషాల్లో స్టోరీ ఏమైంది? మారిపోయింది. జీవం గల దేవుని తిరస్కరించాం, వీడెవడో ఆఫ్టర్ ఆల్ అని. బహుశా గొలియాత్కి అర్థం కాలే. దేవుని, యెహోవా దేవుని తెలుసుకున్న, యెహోవా సబ్బాతును తెలుసుకొని వచ్చిన వ్యక్తి రంగప్రవేశం చేస్తే చరిత్రలు మారుతాయి, కలేబరాలు చివరికి కాకోలం వచ్చి తింటుందని చెప్పి తెలియదు గొలియాత్కి. ప్రియ సోదరి సోదరు, ఎందుకు చెప్తున్న మాట అంటే, యూ నీడ్ టు నో దట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్మీస్. అది తెలుసుకుంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అంతా స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మనం కూడా అదే బ్యాచ్, ఇశ్రాయేల్ ప్రజల బ్యాచ్. పాటలు రాస్తాం తర్వాత అంతా అయిపోయిన తర్వాత. నిర్గమకాండం 10వ అధ్యాయం 2-3 వచనాలు చాలా మంచి మాటలు మనం కూడా రాస్తాం. ప్రవ్వా వేల్పులలో నీకు సమ్ముడేవాడు నాయన, అబ్బా నా యెహోవా నా బలమా, యథార్థమైన నీ నామం, ఇవన్నీ తర్వాత వస్తాయి. నిర్గమకాండం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం, త్వరగా ముగించుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 2 and 3 క్విక్లీ. నిర్గమకాండం 15 2-3 వచనాలు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు. ఇప్పుడు ఇక్కడ దాకా బాగుంది, పితరుల దేవుడు, మై డాడ్స్ గాడ్. అక్కడ దాకా బాగుంది. తర్వాత చూడండి 3వ వచనం, అది హైలైట్. అందరం కలిసి చదువుదాం, అందరం కలిసి గట్టి చదువుదామండి. యెహోవా యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు, అబ్బా దేవుని పేరు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఏం పేరట? యెహోవా యుద్ధ శూరుడు, ద లార్డ్ సబాత్, యెహోవా సబాత్. ప్రియ సోదరి సోదరు, ఇది తెలిస్తే దేవుడిని యుద్ధాన్ని చేస్తున్నాడు అని తెలిస్తే, ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద లార్డ్ సైడ్. అందుకొరికి మోషే అహరోను ఒకటే మాట అన్నాడు, యెహోవా పక్షం వారు ఎవరు? హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? రండి తెలుసుకుందాం. ఏలియా ఒకటే మాట అన్నాడు, రండి ఇంకెన్నాళ్ళు 2 మనసులు, ఇంకెన్నాళ్ళు కొట్టుకుంటారు? దేవుని పక్షం ఇటు రండి, లేకపోతే అటు పోండి, అటు ఇటు వద్దు. దేవుని పక్షం వస్తే చరిత్ర ఎలా అవుతుంది? కొందరు పేతురు పరిచయం, అపోస్తుల పరిచయం ఎదిరించడానికి వచ్చారు. గమలీయేలు భక్తుడు వారికి కొద్దిగా జ్ఞానపాఠం నేర్పిస్తున్నాడు. అపోస్తలకార్యం 5వ అధ్యాయం 38-39 వచనాలకు జ్ఞాపకం చేస్తూ అంటాడు, గత చరిత్ర చూస్తే తూద కొంతమందిని పోగు చేసుకుని అడ్డం తిరిగాడు, వాడు ఓడిపోయాడు. దాని తర్వాత యూదా వచ్చాడు, వాడు కొంతమంది పోగు చేసుకుని వాడు ఓడిపోయాడు. ఇప్పుడు మీరేం సాధిద్దామని డిస్కరేజ్ చేయకుండా చాలా సటిల్గా ఒక హింట్ ఇచ్చాడు. ఏంటి ఆ హింట్? అందరం కలిసి చదువుదాం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమగును. ఒకవేళ మనుషుల నుంచి వస్తే వేస్ట్ అయిపోతుంది. అది మనుషుల నుంచి వచ్చిందా వేస్ట్ అయిపోతుంది. దాని గురించి మీరు పోరాడి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ వేస్ట్ అయ్యేదని, ఆల్రెడీ చచ్చేది, మళ్ళీ దాన్ని పోయి నువ్వేం చంపేది? దాని ప్రాణాన్ని అదే వదిలేస్తే చచ్చిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురేమో, సుమి జాగ్రత్త. డోంట్ ఫైట్ అగైన్స్ గాడ్. అపోస్తలకార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో సౌలు పౌలుగా మార్చబడక ముందు, నువ్వెవరయ్యా ఇలా కొడుతున్నావు నన్ను అన్నాడు. గుడ్డోని అయిపోయి నువ్వెవరయ్యా అని అంటే, నువ్వు హింసించున్న యేసుక్రీస్తు. మునికొలకు వ్యతిరేకంగా తన్ని నువ్వు ఏం సాధిస్తావు నాయనా? ఇఫ్ యు ఆర్ ఆన్ ద లార్డ్ సైడ్, మార్క్ దిస్ వర్డ్స్, ఇఫ్ యు ఆర్ ఆన్ ద లార్డ్ సైడ్, విక్టరీ ఈజ్ యువర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. మనం ఉల్టాలేండి, మనం దేవుని పక్షం ఉండం. దేవా నువ్వు నా పక్షం రా, నువ్వు ఇక్కడ రా, మనమే అటు పోతే అయిపోలే.
When we go into the Lord's side, victory is ours. ఈరోజు ఈ సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఈ సత్యం తెలుసుకోకపోతే నశించిపోతాం మనం. తెలుసా మన కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయో? ఎందుకు క్రైస్తవ బిడ్డలు నాశనం అయిపోతున్నారు తెలుసా? దేవుని బిడ్డలుగా మనం ఉండి ధైర్యపరచబడాల్సిన మనం ఎందుకు ఈరోజు చల్లారిపోతున్నాం తెలుసా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. చాలా బాధాకరమైన విషయాలు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అపవాది నాశనం చేస్తున్నాడు, నశింపజేయవాడు మనల్ని కబలించేస్తున్నాడు. తెలియకుండా అండి. చాలాసార్లు దిస్ ఇస్ హ్యాపెనింగ్ వితౌట్ అవర్ నోటీస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు కాక. హోషేయ 4:6 అందరం కలిసి చదువుదామండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను. అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మై పీపుల్ ఆర్ పెరిషింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నేను ఎవరో తెలుసుకోక వాళ్ళు నశించిపోతున్నారు. నా గురించిన జ్ఞానము, ఎరుక, దైవ జ్ఞానము, దేవుని గురించిన స్పర్శ, ఎరుక తెలుసుకోక, ఆ జ్ఞానము లేక ప్రజలు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు. నాశనం అవడం కొరకు కాదండి. ఈరోజు భద్రత కావాలి మనకు, కుటుంబాలకు భద్రత కావాలి, నీ బిడ్డలకు భద్రత కావాలి. కుటుంబము యెహోవా జీవం గల దేవుని సైన్యముని పక్షం ఉన్నదనేది బిడ్డలకు నేర్పించగలగాలి. అదే దేవుడు ఇశ్రాయేలు నేర్పించాడు. చివరికి ఆ పాఠం నేర్చుకున్నవారు ఇప్పుడు 6 సత్యాలు వారికి సమోన్నతంగా వారి మనసులో ఆ జ్ఞానార్జన పొందారు. 6 సత్యాలు మనం ఇంతకు చూస్తూ వచ్చాం. సర్వవ్యాపి, సర్వజ్ఞాని, దాక్షిణ్యపూర్ణుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, 6వదిగా సైన్యులకు అధిపతి దేవుడు యెహోవా సబోత్. ఈ 6 సత్యాలు నేర్చుకున్న వారు ఆటోమేటిక్గా ఈ జ్ఞానం కేవలం ఇక్కడ పెట్టుకోరు. ఏం చేస్తారు? ఈరోజు ఫినిషింగ్కి వస్తా. అందరం కలిసి నిర్గమకాండం 14వ అధ్యాయం కూర్చొని ప్రార్థన చేసి, ఎర్ర సముద్రాలు చీలాలు చీలలు నాయన ఎర్ర సముద్రాలు చీలాలు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవుడు వాక్యం, దేవుని దైవచనం ద్వారా మాట్లాడాడు ప్రభా. చీలుతుంది నాయన, చీలాలు ప్రభా అంటే చీలదు. తర్వాత వచ్చి నన్ను నిందించకండి సేవకులు, బ్రదర్ మీరు సుదీర్ఘంగా 1.5 నెలలు చెప్పారు కానీ ఎర్ర సముద్రాలు ఏమీ చీలలేదు మాకు అంటే. కూర్చొని ప్రార్థన చేస్తే చీలదు. దాని తర్వాత చేయాల్సింది ఈరోజు వర్తమానం ప్రాముఖ్యమైంది. నిర్గమకాండం 14వ అధ్యాయం అందరం కలిసి 15వ వచనం చదువుదాం. గట్టిగా చదువుదాం. 15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. చాలు. మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఊరుకొని నిలుచుండని సరికే మీనింగ్ అర్థం కాక, అబ్బా ఇదేదో బాగుంది, సైలెంట్గా ఉంటే సరిపోలే. మనకెంత లేజినెస్ అంటే, రిస్క్ తీసుకోవాలని ఎవరైనా నెట్టితే వాళ్ళు మనకు శత్రువులు అవుతారు. పైపెచ్చు వాళ్ళకి కౌంటర్ క్లాస్ ఇస్తాం. ఏమని? దేవుడే చెప్పలే, ఊరకుండి నేను చేసే ప్రార్థన అదే. ఏమని? ప్రభా నాకు ప్రార్థన తప్ప ఆయుధం వేరే లేదు నాయన, ప్రార్థనాయుధం నాయన, ప్రార్థనాయుధం. ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఎవరు? మోషే. ఏమని? మొర పెడతా అంటే ప్రభు అన్నాడు, ఏడుచు చాలు. చూడండి, కావాలండి బైబిల్లో రాస్తుంది, నేను కట్టుకట్ట చెప్పట్లేదు. రండి కలిసి చదువుదాం. 15వ వచనం. అంతలో యెహోవా మోషే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే మన భాషలో ఏడిచింది చాలు, ప్రార్థన చేసింది చాలు. మరి ఏం చేయాలి? సాగిపో. అందరం కలిసి గట్టి చదువుతాం. 2వ భాగం. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో. ఈరోజు మెసేజ్ టైటిల్ సాగిపోవుడి. నా వెనకాల చెప్తారా గట్టిగా? ఎర్ర సముద్రాలు వస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సాగిపోవడం నేర్చుకుంటే చాలు. ఆగిపోవడం కాదు, ఫ్లోలో చెప్పేస్తారు బ్రదర్. సాగిపోవుడి. రెడ్ లైట్ కాదండి, గ్రీన్ లైట్. ఇప్పుడు ఆరెంజ్లో ఉంటాం మనం, చూస్తాంలే. ఎవరన్నా జంప్ చేస్తే మేము కూడా ట్రై చేస్తా. అంటే మనకి ఎప్పుడు పక్కడు ఒక బక్రా దొరికితే తప్ప ముందుకు పోం. ఇప్పుడు చూపిస్తాను, ఐగుప్తులకి ఇశ్రాయేలుకి డిఫరెన్స్ కూడా చూపించాలని ఆశపడుతున్నా. మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చి పోను ఆయన అంటే వెనకాల వచ్చి హారం కొట్టాలి. హారం కొడితే పోలా, సరే వెళ్తానులే. అయ్యో సాగిపో అంటే ఎక్కడ సాగిపోవాలి ప్రభు? ఎర్ర సముద్రం ఎట్లా సాగిపోవాలనే బ్యాచ్ మనం అంతా. ప్రభు ఏమంటున్నాడు? సాగిపో, గో ఫార్వర్డ్. సాగిపో అని చెప్తూ అంతటితో ఆగిపోలేదండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొంతమంది విశ్వాస వీరులని ఫీల్ అయ్యి ప్రార్థనతో సరిపెట్టుకుంటారు. సంవత్సరాల తరబడి అంతే, చేసే కార్యం మాత్రం ఎప్పుడు చేరండి. ఎర్ర సముద్రం యువతలు కూర్చొని ప్రభా పాయలుగా చీల్చిన ఆయన. ఎర్ర సముద్రం నాయన యెహోవా సబ్బాత్ నువ్వే, ప్రభా యెహోవా సర్వశక్తివంతుడు నువ్వే. నేను చెప్తా ఉంటాం కానీ ఏం చేయలేదు, ఒక చినుకు కూడా అటు పక్కన జరగదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రండి 16వ వచనం చదువుదాం.
నీవు నీ కర్రను ఎత్తి సాగిపోవాలి, కర్రను పైకెత్తాలి, ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోదును. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కర్రను పైకెత్తాలి, చెయ్యి చాపాలి, సాగిపోతూ వెళ్ళిపోవాలి. ఈరోజు విషాద పరిస్థితి ఏంటంటే, ఆత్మీయంగా దేవుని చేత రక్షణ పొందిన బిడ్డ ఈరోజు నువ్వు వెనుకలు తిరిగి చూస్తున్నావు. ప్రభు అంటున్న మాట, సాగిపో, నువ్వు ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఎర్ర సముద్రం ఉన్నాయి ప్రభు అంటే, మోషే నీ చెయ్యి పైకి చాపు, కర్రను పైకెత్తు, అంతే, కర్రను పైకెత్తు, సముద్రం పాయలుగా చీలుతుంది, 6 నెలల మీద నడుచుకుంటూ వెళ్ళిపో, సాగిపోవాల్సిందే. హౌ కెన్ యు గో? ఈరోజు ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే చాలాసార్లు ఈ సత్యం తెలుసుకోకుండా అనేక సార్లు ఎక్కడేస్తే గొంగడ అక్కడ ఆగిపోయి, వాక్యము సమృద్ధిగా ఉంది కానీ క్రియాశీలంగా మన జీవితాలు మాత్రం మారట్లేదని చాలామంది రోదనకు ఈరోజు దేవుడు జవాబు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. అందుకొరకే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం చీలడానికి గల కారణము, ప్రధానమైన కారణం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనానికి వస్తాం. సంక్షిప్తంగా 5 మాటలు మీ ముందు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నా. జీవితంలో ఇది అప్లై చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఎర్ర సముద్రాలు చీలాల్సిందే. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఎర్ర సముద్రం ఎలా చీలిందట? మనం అంటాం, ఎర్ర సముద్రం ఎలా చీలిందండి? దేవుడు అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రం ఎలా చీలిందండి? దేవుడు వంతెనే వేశాడండి. కొంతమంది పాటలు రాశారు, ప్రభు నువ్వు వంతెనే వేసావు నాయన, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇటు నుంచి నాయన అటు, వంతెనే వేయలే, అద్భుతం ఏం చేయలే. లేకపోతే ఫ్లూక్ కొంతమంది అంటారు, ఏదో లక్కండి, అప్పుడప్పుడు లక్ తగులుతుంది, అన్నిసార్లు తగలాలని నువ్వులేం లేదు, అట్లాంటి ఏం జరగలే. ఏం జరిగింది? 11:29 చదువుదాం కలిసి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి, దానిలో పడిపోవాలి. పడిపోవాలంటే అర్థం ఏంటొచ్చు కదండి, సమస్యలు ఏం కావాలి. ఎర్ర సముద్రంలో పడి మనం అట్లా బైపాస్ అయ్యి ప్రభా, ఫ్లైఓవర్లు మా హైదరాబాద్ ఫేమస్ ప్రభా, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే ఉంది. మేము హైటెక్ సిటీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, గచ్చిబౌలి కాదు, తోలి చౌకి ఎక్కితే జేఎన్టీ దాకా మాకు ఫ్లైఓవర్లే ప్రభా. ప్రభు అంటాడు, ఫ్లైఓవర్ స్టోరీ నడవదు నాయన, ఎర్ర సముద్రంలో పడి, బైబిల్ మళ్ళీ చదువుదాం, ఎలా వెళ్ళాలి? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. చాలు. ఇప్పుడు విశ్వాసంతో నడిచిపోతా ఉంటే, కొంతమంది విశ్వాసములో చాలామంది మన బిడ్డలు చేస్తున్న తప్పు, క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని తలబట్టుకున్న సమస్యకి ఈరోజు పరిష్కారం దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. బై ఫెయిత్ ఇజ్రాయెలైట్స్ వెంట్ త్రూ ద రెడ్ సీ. విశ్వాసంతో ఎర్ర సముద్రంలో గుండా వెళ్ళారంట. ఇప్పుడు ఐగుప్తులు అనుకున్నారు, అబ్బాయి ఇదేదో చాలా బాగుంది, వెళ్ళిపోతా ఉన్నారు, హైవే అయిపోయింది, దేవుడు హైవే చేశాడు, నడిచి వెళ్ళిపోతా ఉన్నారు, మేమేం తక్కువనా అని వీళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. 11:29 రెండో భాగం. ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ఇద్దరు డిఫరెన్స్ చెప్పి నేను క్లోజ్ చేయాలని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు చూద్దామా, నెక్స్ట్ వీక్ చూద్దామంటారా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా వెళ్ళారంటే విశ్వాసమును బట్టి. సేమ్ స్టోరీ వీళ్ళు ట్రై చేసి అదే ఎర్ర సముద్రంలో ఏమయ్యారండి? మునిగిపోయారు. ముగించడానికి రాక మునుపు ఒకరి చరిత్రకు సాక్షార్థంగా నిలబడాల్సిన ఎర్ర సముద్రము ఇశ్రాయేల్ ప్రజలకి సాక్ష్యముగా మారితే, అదే ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తీయులకు నిందగా మిగిలింది. ఇదే ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజలకు మహత్తరమైన దేవుని యొక్క రక్షణ గేయం పాడడానికి కారణమైతే, ఐగుప్తులకు శోకపు గేయం పాడడానికి కూడా అవకాశం లేని పరిస్థితిగా మిగిలిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలకు ఎర్ర సముద్రము అద్భుతమైన విజయమునకు సాక్ష్యంగా మిగిలితే, అదే ప్రయత్నం చేసిన ఐగుప్తులకు ఎర్ర సముద్రము శ్మశాన వాటికగా మిగిలిపోయింది. సమస్య ఉత్పన్నమైన ఇశ్రాయేల్ జీవితంలో విశ్వాసముతో సమస్యను దాటుకొని పోతే, ఐగుప్తులు అదే ప్రయత్నం చేసి అదే సమస్యలో సమాధి అయిపోయారు. చివరికి వారి శవాలు అదే ఎర్ర సముద్రంలో భూస్థాపితమై జల సమాధి అయిపోయాయి. Let me tell you, dear brother and sister, please be careful. Please be careful. Don't confuse between faith and presumption. విశ్వాసానికి ఊహాజనిత స్పందనకు చాలా తేడా ఉంది. విశ్వాసం అంటే ఏంటి? ఊహాజనిత స్పందన అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రిజంప్షన్? ప్రిజంప్షన్ అంటే ఏంటంటే అండి, ఇశ్రాయేల్ ప్రజలేమో విశ్వాసంతో అడుగులు ఏమంటున్నాడు దేవుడు. నేను 5 గుర్తులు చూపిస్తాను. ఈ 5 గుర్తులు వాళ్ళు పాటిస్తూ విశ్వాసంతో అడుగులు వేశారు కాబట్టి ఎర్ర సముద్రం సాక్ష్యంగా మలచబడింది.
కానీ ఐగుప్తులు మాత్రము ఈ 5 లేవు వారి జీవితంలో, విశ్వాసం లేదు వారి జీవితంలో. వెలుచూపును బట్టి ఊహాజనితంగా ఇలా చేస్తే వర్కౌట్ అయింది కాబట్టి మేము కూడా ట్రై చేస్తాం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు అలా 6 నెలల్లో వెళ్ళారు కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, ట్రై చేస్తాం. అంటే సర్వనాశనం అయిపోతారు ఐగుప్తులు కాదండి. ఈరోజు ఎందుకండి క్రైస్తవ పరిచర్లో ముఖ్యంగా దేవుని బిడ్డల జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయి? ఈ తేడా తెలియకనే బాధ తప్త హృదయంతో దేవుని దాసుగా మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. గత రాత్రి ప్రార్థిస్తున్న ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సత్యం తెలియకనే, ఈ డిఫరెన్స్ తెలియకనే చాలామంది నా బిడ్డలు బుగ్గిపాలైపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో అడుగులేస్తే ఎర్ర సముద్రం మాకు లెక్క అని చెప్పి దూరిన తర్వాత అదే వారికి చర్మగీతం పాడడం, చివరికి విషాద ఛాయల్లో చరిత్రను ముగించుకొని దేవుణ్ణి నిందించి అర్ధాంతరంగా యాత్ర ముగించిన వారు కోకొల్లలో. మరి వీరిద్దరి మధ్య జరిగిన తారతమ్యం డిఫరెన్స్ ఏంటి? మొదటి సత్యం చూసుకుందాం. హెబ్రీ 11:29 రాసిన మాట ప్రకారము విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద. ఇప్పుడు మొదటిగా వారి జీవితంలో విశ్వాసం ఉందట. విశ్వాసం అంటే ఏంటండి? వాట్ ఈస్ ఫెయిత్? గుడ్డి గుర్తు చెప్పాలని ఆశపడదు. మొదటి సత్యం ఏంటంటే, అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ఆ విశ్వాసం వెనుక తిరిగితే వాని ప్రాణం నేను అసహించుకుంటాను. మరి విశ్వాసంతో అడుగులేయాలి అంటే ఆలోచించండి. మొట్టమొదటిసారిగా ప్రభు ఒకటే మాట్లాడు, సాగిపో అంటున్నాడు. సాగిపో అంటే ఏముందంటే, ముందు ఎవరైనా వెళ్ళారా? ముందేమైనా హైవే ఉందా? అక్కడ ఏమైనా ఆధారాలు ఏమైనా బాగున్నాయా? అసలు పరిస్థితులు ఏమైనా సుముఖంగా ఉన్నాయా? మీరు అనొచ్చు, 6 నెలలు ఉంది కదా బ్రదర్, రాత్రంతా ఉషు గాలి వచ్చింది కదా, 6 నెలల మీద పోతున్నారు కదా. ఒక మాట అడుగుతాను ఆశపడుతున్నానండి. 6 నెలల ఉందని తెలిసి కూడా మనల్ని అడుగులేస్తూ ఫస్ట్ టైం కాలు పెట్టి ముందుకు వెళ్ళమంటే పక్కన గోడలు కనిపిస్తున్నాయి. నీళ్ళు ఎలా ఉన్నాయి? గోడల్లాగా ఉన్నాయి. అడుగులేస్తూ కొద్ది ముందుకు పోతూ ఉంటే వెనకల ఎవరు చేజ్ చేస్తున్నారు? ఫరో సైన్యం వస్తుందా లేదా? వస్తుంది. పక్కన నీళ్ళు ఎప్పుడన్నా సరే కరిగిపోతాయని భయం ఉండదా? భయం ఉండదా అండి? అసలు మనకు భయమే లేదా? ఏమైపోతుందో, ఇది నీళ్ళు గోడలా ఉన్నాయి, కొద్ది ముందు పోతే ఏందో పరిస్థితి, భయం ఉండదా? పోనీ వెనకలు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు తరుముతూ ఉంటే మనము విశ్వాసంతో బయలుదేరి ముందుకు వెళ్తూ ఉంటే మనం ఏమనుకుంటాం, ఎంత దూరం పోయినా కానీ వీని బాధ తప్పిదట్లేదు, ఏమేశ్వరం పోయినా ఏదో ఈశ్వరం లేదన్నట్టు మనం కొన్నిసార్లు అంటాం. తెలుసులేండి, అది పలకకూడదని చెప్పు. ఇప్పుడు వెనకల నుంచి ఏమంటారు? ఇప్పుడు ఎక్కడ పోయినా వీళ్ళు ఎవరు నన్ను చేస్తూనే ఉన్నారు. ఎవరు? ఫరో సైన్యం వస్తాం, నీకు దాన్ని బట్టి పరిగెత్తేది ఏముంది? కొంతమంది మనమైతే అంటాం లేజీ ఫెలోస్ కదా, ఏం లాభం లే బ్రదర్, ఎంత పరిగెత్తినా. వాళ్ళకు కూడా రోడ్ ఉంటుంది కదా, దేవుడు వాళ్ళకి హైవే నాకు చేస్తే దేవుడు వాళ్ళకు కూడా హైవే చేస్తే. కొంతమంది అంటారు మా బతుకులు ఏం బాగున్నాయి, అన్యులదే బాగుంది. అన్యులకు అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి, మరి మాకే ఏంటో జరగట్లేదు. కాబట్టి ఇంక చేసి లాభం ఏముంది? ఇప్పుడు మనమైతే ఏమంటాం, ఏం పరిగెత్తంలే, మోసే బ్రదర్, టైర్డ్ అయిపోయినాం బ్రదర్, బ్రేక్. విశ్వాసంతో వాళ్ళు అడుగులేసి ఏం చేశారు? ముందెళ్తే వీళ్ళు ఎలా వెళ్ళారు తెలుసా అండి? డిఫరెన్స్ చూడండి. విశ్వాసపు యాత్ర వెలిచూపును పట్టించుకోదండి. ఇట్ విల్ నాట్ కన్సిడర్ సైట్. సైట్ అంటే ఏంటండి? ఆల్ ద ఎవిడెన్సెస్. నీకు ఎవిడెన్సెస్ అన్నీ అగెయిన్స్ట్ ఉండొచ్చు. విశ్వాసం వెలిచూపు అర్థం చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పాలని ఆశపడుతున్నా. విశ్వాసం అంటే ఆత్మీయ నేత్రాలు కదా, మరి వెలిచూపు అంటే భౌతిక నేత్రాలు. ఆలోచించండి, భౌతిక ప్రపంచం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ పంచ జ్ఞానేంద్రియాల నుండి స్టిమ్యులస్ ఏదైతే మనము అబ్జర్వ్ చేసుకుంటామో వాటిని వెలిచూపు, వాటిని ఏమంటారండి? సైట్. ఈ సైట్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు అడిగేయలేదండి. బాగా అర్థం చేసుకోండి, ఈ సైట్ని చూసి అడిగేయలేదు. అదే ఐగుప్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎలా అడుగులేశారు తెలుసా? ఫస్ట్ చూశారు, రండి చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయం త్వరగా చదువుకుందాం. 23వ వచనం. ఐగుప్తులు, ఇప్పుడు దాని ముందు నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రపు మధ్యను 6 నెలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండన. 23. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఐగుప్తులు ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే కారణం. ముందు ఎవరు పోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు పోతున్నారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం, వీళ్ళు అడుగేయడం గల కారణం ఏంటంటే వాళ్ళకు 6 నెలల, మాకు కూడా ఏముంటుంది? ముందు వాడు పోయిండు, ఆటోమేటిక్గా మేము ఫాలో అయిపోతాం. కానీ తెలియలేదు వాళ్ళకి, ఆ 6 నెలల కేవలం వీళ్ళ బరువు ఖాళీ నడకన. చూడండి, దేవుని ఇంజనీరింగ్ జీనియస్ చూడండి, దేవుంది ఇంజనీరింగ్ జీనియస్ అంటాను. ఎందుకు తెలుసా అండి? ఖాళీ నడక బరువు తక్కువ. వాళ్ళు ఖాళీ నడక బరువు మీద పోతే బురద రాలేదు,
ఫరో సేనలు రథచక్రములు బరువులు వేసుకొని, అశ్వములు బరువు వేసుకొని, ఐరన్ వీల్స్ పోతే ఆ బరువు ఏమైందంటే స్టక్ అయిపోయింది. అర్థమవుతుందా డిఫరెన్స్? విశ్వాసానికి వెలుచూపులు డిఫరెన్స్ అది. విశ్వాసంతో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇవన్నీ లాజిక్లు పనిచేయలేదండి. కానీ వీళ్ళకి వెలుచూపే ఏంటి? ముందు పోయారు, డ్రైగా ఉందా? డ్రైగా ఉంది. దూరం దాకా పోయారా? పోయారు. అవతల దాకా వెళ్ళారా? వెళ్ళారు. నీళ్ళు ఎప్పుడు డిజాల్వ్ కాలేదా? డిజాల్వ్ కాలేదు. 6 నెలలకు ఉండిపోయిందా? చలో మేము కూడా ఏం చేస్తా, వెళ్తా. ప్రియ సోదరి వెలుచూపు ఈరోజు అంతా బాగుంది, చాలా ఎండిన నేలగా ఉంది, మేము ట్రై చేస్తామంటే అది విశ్వాసం కాదు. అది వెలుచూపై ఏమవుతుందో తెలుసా అండి? చిక్కుకుపోయి కలరంలోకి వెళ్ళిపోయారంట. ఎప్పుడు అర్థమైందండి వాళ్ళకి? అడుగులు వేస్తున్నప్పుడు అర్థం కాలే. రండి చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అయితే వేకోజామున యెహోవా అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుంటారు. అక్కడ ప్రాబ్లం అర్థమైందంట. ప్రియ సోదరి ఈరోజు విశ్వాసానికి వెలుచూపుకు చాలా తేడా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానపూర్వకంగా బయలుదేరి వెళ్తున్నారు. యాత్రలకు పొడినెలను నడిచి వెళ్ళిపోయారు. అదే ప్రయత్నం వీరు చేస్తారు. ఏమైపోయారండి? మునిగిపోయారు. విశ్వాసంతో వెళ్తే మునగలేదు, వెలుచూపు బట్టి వెళ్తే ఏమైండ్రు? మునిగి.